చిత్తూరు జిల్లా కుప్పంలో ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని వారు తెలిపారు. మల్లానూరు గ్రామ పంచాయతీలోని చెత్త సేకరణ ట్రాక్టర్ ను మాయం చేశారన్నారు. పంచాయతీ కార్యాలయంలో మాయమైన ట్రాక్టర్ హెచ్ఎం మురుగేష్ ఇంటి వద్ద ప్రత్యక్షమైందని వారు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్ ను ఇంటి దగ్గర ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. నీటి ట్యాంకు కు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. కళ్ళలేని కన్మణి అనే రైతుకు చెందిన 35 సెంట్ల భూమిని కబ్జా చేసి అక్రమంగా మురుగేష్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారు తెలిపారు. రోడ్డు వైండింగ్ పేరుతో చెరువును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. చెరువును ఆక్రమణ అడ్డుకునేందుకు ఎంఆర్పీఎస్ నేతలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. మేము చెప్పినవన్నీ నిజం కాదని గంగమ్మ ఆలయంలో ప్రమాణం చేయగలరా? కుప్పం ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో మాయమైనటువంటి ట్రాక్టర్ ఎక్కడ ప్రత్యక్షమైందంటే హెచ్ఎం మురుగేష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి ప్రత్యక్షమైంది. 8 నెలల కాలం కూడా. అంటే దాని అర్థం ఏమి అంటే దానికి మీకు సంబంధం లేదంటారా? ఇట్లా రెడ్ హ్యాండెడ్గా ప్రజలకు సంబంధించినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ను మీ సొంత అవసరాలకు దొంగతనంగా తీసుకుపోయింది వాస్తవమా కదా? అది సత్యమా? అది వచ్చి వాళ్ళు వచ్చి ఏమాత్రం దీంట్లో మాకు సంబంధం లేదని వాళ్ళు ఏమన్నా చెప్పగలరా? మీకు సంబంధం లేకపోతే పంచాయతీ ట్రాక్టర్ ఎందుకు ఉండాలి మీ ఇంటికాడ? అక్కడ వచ్చి పోలీసులు ఎట్లా తీసుకొని పోతారు? ఎట్లా తెలుస్తుంది పోలీసులకి? వాళ్ళు ఐడెంటిఫై చేశారు కదా. అంటే మీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా? ఒక ప్రభుత్వానికి సంబంధించిన ట్రాక్టర్ని తీసుకొని పోయి మన ఇంటికాడ పెట్టుకొని 8 నెలల కాలం పట్టాలని మీకు తెలియదా? అదొకటి. మళ్ళీ ఇంకో విషయం ఏమంటే ఆ మల్లానూరుకు సంబంధించినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు నిర్మించిన రోడ్డు వేయించడం ఏమైనా జీవో ఇచ్చినారా? జీవో కూడా లేదు. మొత్తం అక్కడ 2 వైపుల మల్లానూరుకు సంబంధించిన 2 వైపుల బిల్డింగ్లు కానీ అంగుళ్ళు కానీ మొత్తం విచ్చలవిడిగా వీళ్ళే పోయి మెజర్మెంట్లు పెట్టి వీళ్ళే దౌర్జన్యంగా చేసి మొత్తం ఇష్టాంశాన్ని కొట్టారు. అంతేందుకు చెరువును ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులంతా కూడా పోయి అడ్డగిస్తే వాళ్ళపైన హత్యాయత్నం సావలేదు. వాళ్ళు పోయి వాళ్ళని రక్తగాయాలు చేసి వాళ్ళ తలలంతా పగలు కొట్టి మేమంతా కూడా పోయి ఆ రోజు ధర్నా చేసి అతని మీద ఆ రోజే రౌడీ షీట్ చేయాలని ఓపెన్ చేయాలని చెప్పాం. ఎవరైతే హెచ్ఎం మురుగేష్ ఉన్నారో వాళ్ళ కొడుకు పైన వాళ్ళ శ్రీనివాసరావు పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలనేసి మేము ఆ రోజే పెద్ద ఎత్తున ధర్నా చేసినాము. ఆ రోజే పెద్ద నిరసన తెలియజేసినాము. కానీ ఆ రోజు కూడా కంప్లైంట్ కూడా ఇంకా ఉంది. అన్ని కంప్లైంట్ ఎట్లా ఉండదు, లెక్కలేని కంప్లైంట్ ఉండదు వాళ్ళ పైన. ఓటి కాదు పట్ల గాల్లో ఎదుర్కొచ్చి మీ ఇంటికాడ వచ్చి వాళ్ళిందా? ఎట్లా ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎట్లా? దాన్ని వెనకేసుకొస్తే ఎట్లా నువ్వు? ఇవి కాదు మేము మాట్లాడిన ఆరోపణలని వాస్తవాలు కదా, ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి మీరు వచ్చి సాక్షాత్ ఎవరైతే ఇక్కడ తిరిగి గంగంతో ఉందో మీరు ప్రమాణం చేయగలరా? చేయండి, వచ్చి మేము చేస్తాము, మేము ఆధారాలతో నిరూపిస్తాము. మేము మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలు ఉండదు, ఎవిడెన్స్ ఉండదు. వితౌట్ ఎవిడెన్స్ మేము ఎక్కడా కూడా ఏం చర్యలు కూడా చేయము. మాకేమో అవసరం ఉంది మీతో? అంటే మా ఇష్టానుసారం మేము వ్యవహరిస్తాము, ప్రజానిధులను మేము దుర్వినియోగం చేస్తాము. అసలు ఒక్క రోజు కూడా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక దొంగతనం కేసులో మీ తండ్రి అరెస్ట్ అవ్వడం సిగ్గు చేటు. ఈ రోజు నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా తక్షణ రాజీనామా చేయాలి ఎంపీపీకి నువ్వు.